నమస్తే AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి పట్టణంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. మరి గుత్తి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎనుక ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో 1, 2, 3 తరగతులకు గాను కేవలం 4 విద్యార్థులు మాత్రమే ఇప్పటి వరకు హాజరయ్యారు. మరి సెలవులు వచ్చిన తర్వాత అయినా కానీ ఇక్కడ అభివృద్ధి అవుతుందో లేదో తెలియడం లేదు. అంతకుముందు ఉన్నత పాఠశాలగా కొనసాగినటువంటి ఈ యొక్క పాఠశాలకు సంబంధించి అనేక గదులన్నీ మీరు చూడండి నిరుపయోగమైపోయాయి. ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ రూమ్ అయితేనేమి, మరి ఇతరత్ర కూడా అనేక గదులు కూడా నిరుపయోగంగా మారిపోయాయి. మరి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కేవలం 4 విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు, ఒక స్వీపరు, ఒక వంట మనిషి కూడా ఇక్కడ పనిచేయడం వల్ల మరి ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు కూడా నష్టం వాటిల్లుతోంది. ఈ గుత్తి మండలంలో కూడా అనేక పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో విద్యావస్థలో అస్తవ్యస్త నెలకొని ఉంది. గుత్తి మండల కేంద్రంలో కనీసం వాలురకు జూనియర్ కళాశాల లేదు, ITI లేదు, పాలిటెక్నికల్ లేదు. ఇటువంటి నేపథ్యంలో మరి ఏ నిరుద్యోగైనా చదువుకున్నా కానీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాల్సి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కరువైపోయాయి. మరి రైతుల గురించి ఆలోచిస్తే అగ్నిమాపక దళ కేంద్రం కూడా లేదు. మరి ఇక్కడ ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు చాలా అధికంగా ఉండడం వల్ల ప్రభుత్వానికి చెందినటువంటి కళాశాలలు అయితేనేమి ఇతరత్ర ఏవి కూడా లేవు. ఇక్కడంతా ప్రైవేటు రాజ్యం అయిపోయింది. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారైనా గుత్తికి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ITI, పాలిటెక్నికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజానీకం భావం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా విద్యా వ్యవస్థలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మార్పుల్ని సరిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తోంది.